వెల్కమ్ టు ఐబీటీవీ. జగ్గయ్యపేట పట్టణంలోని ఉక్కు కళా వేదికలో ఏఐసీసీ ఆధ్వర్యంలో క్రైస్తవ నాయకుల సేవకుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతే మాట్లాడుతూ క్రైస్తవ సంఘాలు ఐక్యమత్యంగా ఉండాలని సూచించారు. సమాజ అభివృద్ధికి ప్రభుత్వం తరపున తమ వంతు సహకారం అందిస్తామని చెప్పారు. చాలా పూర్తిగా ప్రత్యేకమై మా జానపద రాజకుమార్ గారు, మా మత్స్య బిషప్ గారు, రాజరత్న గారు కానీ ప్రసాద్ గారు మాట్లాడినప్పుడు చాలా మంచి మాటల విధంగా ప్రసాద్ గారు మాట్లాడారు. ఏ విధంగా ఉండాలి, ఫాస్ట్ అనేవాళ్ళు ఏ విధంగా ఉండాలి అంటే సమాజంలో అడుగుకొని సాయం చేస్తూ ఎప్పుడైతే చేస్తామో ఆ పైబడి మనం సాయం చేస్తున్న మాట వస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే బైబిల్లో మాటది నన్ను ఏ విధంగా ప్రార్థిస్తున్నాము, ఏ విధంగా ఆరాధిస్తున్నామో సమాజంలో అపాయింట్మెంట్ అనాథం అవుకోండి అప్పుడు ఆరాధించినట్టు చెప్పి బైబిల్లో మాట్లాడు. విధంగా ప్రసారం చెప్పినప్పుడు అంటే మనకైతే సమాజంలో ఎవరైతే బాధలో కష్టపడుతున్నామో అనుకుంటే తప్పకుండా ఆయన మనకు సాయం చేస్తున్న మాట ప్రసారించిన మాట ఆ బైబిల్లో మాటకి అనిపిస్తుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా సేవ, త్యాగం, ధర్మం, ప్రేమ, దిగ్గత మాట అవసరం. అదేవిధంగా ఇందాక మరి రాజకీయంగా మాట్లాడుతూ కూడా అన్ని మతాలు ఒకటే భారతాలు మరి భౌతికంగా కావచ్చు, పురాణాలు కావచ్చు, బైబిల్ కావచ్చు, ఇవి కూడా అన్ని విషయాలు కూడా సమాజ హితం కోసం చేసేటువంటి విషయాలు కూడా వస్తుంది. అంటే ప్రత్యేకంగా ప్రత్యేక పాస్టర్స్ అలా ఉన్నాడు అంటే ఇటువంటి మాటలు చాలా వరకు బైబిల్ కోటేశ్వరంగా బైబిల్ చర్చి కింద ఉన్నప్పుడు ఆ గోడ మీద వాక్యాలు చదువుతూ ఉంటారు. మంచి వాక్యాన్ని గుర్తుంచుకుంటారు అన్నమాట. ఆ వాక్యాన్ని సమాజం మీద వాక్యం గుర్తుంచుకుంటారు. మీ అంత విధంగా సమాజంలో ఎంతో మార్పు, ఎంతోమంది పెద్దగా ఉపయోగపడేది అంటే చెడు అలవాటు వాళ్ళకి త్రావుడు కావచ్చు, చెడు వ్యసనాలు చాలామంది మాట్లాడు ఆశిస్తున్నారు. ఇద్దరు దగ్గరపెట్ట అవ్వాలని ఆ కృష్ణపేటగా దగ్గరపెట్టుకోవాలంటే చాలా కష్టం. అటువంటి చోట చాలా క్రమశిక్షణతో ఆదివారం తప్పకుండా వచ్చి నిలబడుతూ చర్చికి ఏసీ సభ్యులు అంటే 40,000 మంది కనుక 1,00,000 మంది మార్చచ్చు. అంటే సమాజంలో ఎవరైతే చెడుగా ఉన్న వాళ్ళు, ఎవరైతే సమాజం మేలు చేయరు, ఎవరైతే సంఘనిధిలో ఉన్న వాటిని వివాదించడం చాలా ఈజీ. మరి ఏదైనా అందరూ కూడా మేము అందరూ కూడా తప్పకుండా సమాజ సేవ కోసం ముందుకు పోదాం. ఏదైతే ఇందాక మరి అనుగా చెప్పినట్టు మా ప్రాంతంలో కనుక ఎక్కడైనా చర్చి క్రైస్తవుల మీద కానీ క్రైస్తవుల పట్ల హింసించిన, దాడి చేసిన, వాడు ఇబ్బంది పెట్టినా సరే పూర్తిగా అండగా ఉంటాం. కుటుంబ సభ్యులుగా ఉంటాం. మనందరూ కూడా నాతో పాటు చదువుకున్న సీనియర్స్ చాలామంది, మా ఫ్రెండ్స్ చాలామంది అందువల్ల అందరూ కూడా కుటుంబ సభ్యులుగా భావిస్తూ వాడు ఎప్పుడు కూడా మా దగ్గర నేను ఎమ్మెల్యేగా కాకుండా మేము సోదరుడిగా మీ కుటుంబ సభ్యుడిగా ఉంటూ మీకు ఏదైనా పూర్తిగా అండగా ఉంటామని చెప్పి